వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. కడప జిల్లా ప్రొద్దుటూరు పాత బస్టాండ్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సుద్దపల్లి మురళీప్రసాద్ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు పట్టణంలో పాత బస్టాండ్ నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారిని అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి అంటూ నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గం డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలు క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకోవాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేస్తున్నామని, కేంద్రం హోంమంత్రి అమిత్ షా పార్టీ నుండి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామని, లేదంటే మేము పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. తదనంతరం కడప జిల్లా ఉపాధ్యక్షులు సంగటి పుల్లయ్య మాట్లాడుతూ, అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు మాకు చాలా నిరుత్సాహాన్ని, బాధాకరాన్ని మిగిలించింది. వెంటనే ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని వారు మాట్లాడారు. తదనంతరం నంద్యాల జిల్లా అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ, డాక్టర్ కేంద్ర మంత్రి అమిత్ షా బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించి మాట్లాడడం చాలా బాధాకరమని ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గం రాష్ట్ర సమన్వయకర్త మేకల ఓబులేసు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఉల్లి కిరణ్ కుమార్, రాయలసీమ ప్రధాన కార్యదర్శి సుద్దపల్లి అరుణ్ కుమార్, రాయలసీమ సోషల్ మీడియా అధ్యక్షుడు సికే కుమార్, కడప జిల్లా ఉపాధ్యక్షుడు సంగటి పుల్లయ్య, ప్రొద్దుటూరు నియోజకవర్గ అధ్యక్షులు నారాయణ, నంద్యాల జిల్లా అధ్యక్షులు సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగినది. ఈరోజు ఈ కార్యక్రమానికి మేము ఇది చేస్తున్నామంటే కారణము, డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అమిత్ షా గారు మాట్లాడుతున్నటువంటి మాటలు మాకు ఎంతగానో బాధాకరంగా ఉంది. రామోజీ వర్గం, హిమాలయన్న వర్గం నుంచి మేమందరం మాట్లాడుతున్నాము. గౌరవ అధ్యక్షులు ప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు అయినటువంటి నేను మాట్లాడుతున్నాను. ఇది అమిత్ షా గారు ఆయన మాట్లాడినటువంటి మాటలకు ఏమాత్రం భయం లేకుండా ఆయన మాట్లాడినాడు. మా దళితులందరినీ ఎంతగానో కష్టపెట్టే మాటలు మాట్లాడినాడు. మా నాయకుడిని ఉద్దేశించి ఎంతగానో కించపరిచే మాటలు మాట్లాడినాడు. కాబట్టి ఆయన మాట్లాడినటువంటి మాటలను క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకోవాల్సిందిగా రాష్ట్ర మాల మహానాడు నుంచి మేము కోరుతున్నాం. జై భీమ్, జై భీమ్. ఈరోజు రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గం ఆధ్వర్యంలో రాష్ట్ర మాల మహానాడు గౌరవ అధ్యక్షులు మురళీప్రసాద్, రాష్ట్ర మాల మహానాడు సమన్వయకర్త మేకల ఓబులేసు, అదేవిధంగా రాష్ట్ర మాల మహానాడు జాయింట్ సెక్రటరీ ఉల్లి కిరణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో, మరి నా పేరు సంగటి పుల్లయ్య, నేను రాష్ట్ర మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నాను. నిన్నగాక మొన్న అత్యున్నత పవిత్రమైన పార్లమెంటులో సాక్షాత్తు దేశ హోంశాఖ మంత్రి వర్యులు డాక్టర్ బాబాసాహెబ్ గురించి గారు అనుకోకుండా అంబేద్కర్ 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 అని ఈ దేశ ప్రజలను ఆయన పూజించే దైవంగా ఆరాధించే దళితులమైన మాకు ఇది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ విధంగా మాట్లాడడం పెద్దలకి సరైన పద్ధతి కాదని రాష్ట్ర మాల మహానాడు డిమాండ్ చేస్తుంది. మరి ఈరోజు చూస్తే ఆయనను ఈ ప్రపంచమే మేధావిగా అభివర్ణించినారు. మరి అదేవిధంగా భారతదేశం భారతరత్న అని బిరుదు కూడా వచ్చింది. అలాంటి వ్యక్తిని మీరు
మాట్లాడే విధానం సరైన పద్ధతి కాదని రాష్ట్రాల డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకు జై భీమ్. ఇక్కడకు విచ్చేసిన పాత్రికేయులకు మరియు రాష్ట్ర మాల మహానాడు రామాజీ వర్గం సంఘ నాయకులకు సంఘ సభ్యులకు అందరికీ ఉద్యమ నమస్కారములు తెలియజేస్తూ ఉంటున్నా. నా పేరు మురళీప్రసాద్, సుద్దపల్లి మురళీప్రసాద్. రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా నేను పనిచేస్తూ ఉంటున్నా. మొన్నటి దినాన గౌరవనీయులు హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడిన మాటలకు నిరసనగా ఈ దినం మేము మరి ఆ మాటలను వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలతో నల్ల క్లాత్తో కళ్ళకు గంతలు కట్టుకొని మరి వ్యతిరేకాన్ని మేము తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ దినం చట్టసభలలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ ఇండియా అంతటిలో ఒక పరిపాలనా విధానం జరుగుతూ ఉందంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దయ. ఆయన దయతో ఈరోజు కేంద్రంలో పార్లమెంటులో నువ్వు హోంమంత్రిగా సెలామణి అవుతూ నిర్దాక్షిణ్యంగా అనవసరమైన మాటలు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరి హేళన చేసినట్లుగా మరి మేము భావిస్తూ ఉంటున్నాం. మరి మా దళిత జాతిని మరి నీవు కించపరిచినట్లుగా మా మనోభావాలను దెబ్బతీసి మరి నువ్వేం కూడగట్టుకుంటావో మాకైతే తెలియదు. కానీ ఈ మాటలు వెనుక అంతరార్థం ఏముంది అంటే మాకు అనిపించింది ఏంటంటే రాబోయే దినాల్లో భారత రాజ్యాంగాన్ని మీరు రద్దు చేసి అంబేద్కర్ గారు రచించిన ఆ రాజ్యాంగాన్ని రద్దు చేసి మీరు సొంతంగా ఒక రాజ్యాంగాన్ని రచించి ఆ విధంగా ప్రజలను ఎర్రి గొర్రెలుగా తయారు చేసి పరిపాలన చేయాలనుకుంటున్నారు. ఖబర్దార్, మేమంతా మేల్కొనే ఉన్నాం. మునుపటిలాగా నిద్రపోవటం లేదు. మీ రాజ్యం రాకుండా మేము చేయగలుగుతాం. ఎంత దూరమైనా మేము పోరాడడానికి సిద్ధంగా ఉంటున్నాం రాష్ట్ర మాల మహానాడు తరఫున, రామాజీ వర్గం తరఫున. కాబట్టి అమిత్ షా గారు మీ మాటలు వెనక్కి తీసుకోండి, లేదంటే మీరు రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సినదిగా మేము హెచ్చరిస్తూ ఉంటున్నాం. ఈ దినం ఈ ప్రొద్దుటూరు ప్రాంతంలోనే ఈ విధంగా మేము నిరసన వ్యక్తపరచడం కాకుండా ఈ రాష్ట్రమంతా మరి ఇలానే జరుగుతుంది, దేశమంతా ఇలానే జరుగుతుంది. ఖబర్దార్. కాబట్టి మీరు మీ మాటలను మరి దేశ ప్రజలందరి సమక్షంలో మరి క్షమించమని అడిగి వెనక్కి తీసుకోవాల్సిందిగా మరి మీకు సెలవిస్తూ మరి మా రాష్ట్ర మాల మహానాడు రామాజీ వర్గం నుండి మేము ఈ మాటల కోసం నువ్వు వెనక్కి తీసుకోవడం కోసం ఎంతటి పోరాటాన్నైనా కొనసాగిస్తామని సెలవిస్తూ మరి మీకందరికీ ఒక హెచ్చరిక జారీ చేస్తూ మేము ముగిస్తూ ఉంటున్నాం. జై భీమ్. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.